రక్తం చర్చిలో ఉంది. ఆ రక్తం పాస్టర్లు ఇస్తారు మీకు. ఆ రక్తంతో కడగబడితే మన ఆత్మ నిత్యజీవానికి వెళ్తుంది, లేకపోతే నిత్యానికి వెళ్ళిపోతాం. కనుక మన శరీరాన్ని విడిచిపెట్టే లోపే మన సృష్టికర్తైన దేవుడు మన పాపాన్ని విమోచించే విమోచకుడు మనం తెలుసుకోకుండా చచ్చిపోతే వెళ్ళిపోతాం. మళ్ళీ చెప్పింది నిజమని మీకు అర్థమైతే యేసుక్రీస్తు సొంత రక్తాన్ని నమ్మండి, చర్చికి వెళ్ళండి, బైబిల్ చదవండి, క్రీస్తు రక్తం చర్చ్ కనుగొనండి, మళ్ళీ మనందరం పరలోకంలో కలుగుతాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే తల్లి, తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు అనమాట. ఆయన మనకి డబ్బులు అడగలేదు, బియ్యం అడగలేదు. మీ పాపాల కోసం నేను రక్తం కార్చి మరణించి పాతి పెట్టబడి 3వ దినాన్ని తిరిగి లేచిన నిజం నమ్మమంటున్నాడు అంతే. అలా నమ్మి చర్చికి వెళ్ళి మీరు బైబిల్ చదువుకుని క్రీస్తు రక్తంతో మీరు కనబడితే నిత్య జీవనానికి వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్తారని చెప్పారు. ఓకేనండి, థ్యాంక్ యూ. వస్తానైతే ఒక విషయం ఏంటంటే, మనం చనిపోయి వెళ్ళిపోక మునిపే ఒక వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్న నిజం మనం తెలుసుకోవాలి. మనందరికి తెలుసు, ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మనం ఎంత డబ్బు ఉన్న వాళ్ళమైనా, ఏం తమ్ముడు, ఎంత బలం ఉన్న వాళ్ళమైనా, ఎంత అందం ఉన్న వాళ్ళమైనా ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేలోపు ఒక వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఏంటంటే వెళ్ళిపోయేది శరీరమా ఆత్మ అనేది తెలుసుకోవాలి. మనం చూస్తున్న ఈ శరీరం ఒక రోజు ఈ భూమి మీద విడిచిపెట్టాలి, మనతో రాదు. వెళ్ళినప్పుడు మనం ఒక్కరు వెళ్ళాలి. శబ్దం మీ చోటు పడుతుంది. ఆ శక్తి పేరు రామకృష్ణ. రామకృష్ణ అనే నేను డొక్కులో ఉన్నాను కాబట్టి నువ్వు నోరు పనిచేస్తాను. రామకృష్ణ అనే నేను డొక్కుల నుంచి బయటకు వెళ్ళి నోరు ఎందుకు పనిచేయాలి? ఎవరు విలువైన ఆత్మ శరీరం? అందుకు దేవుడు ఏమన్నాడంటే ఆత్మీయ జీవం కలిగినది, ఈ శరీరం కేవలం డిస్ప్లే అనేసాడు. ఇది 60-70 సంవత్సరాలు మనతో ఉండేది, కానీ 60-70 సంవత్సరాలు మనతో ఉండేది పుట్టినప్పుడు. కాబట్టి ఆత్మీయ జీవం కలిగినది ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు దేవుడు. మనిషి చేసిన తప్పేది తెలుసా? అప్పుడు చెప్పట్లేదు, కొట్టారు దెబ్బ. ఇంచుమించు 2013 ఫిబ్రవరి 1 రిటైర్ అయ్యాను. 2023 10 సంవత్సరాలు. ఇప్పుడు ఈ ఫిబ్రవరి అయితే 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల నుంచి ప్రతి వారానికి 2 రోజులు నేను బయలుదేరి ప్రతి గ్రామంలో నేను అందరిని అడుగుతుంటే ఒక్కడంటే ఒక్కడు కనీసం 2,90,000 3 లక్షల మందితో నేను మాట్లాడి ఉంటాను. ఒక్కడంటే ఒక్కడు దీనికి ఆన్సర్ చెప్పలే. అప్పుడు నాకు ఏడు అర్థం తెలుసా? 130 కోట్ల జనాభా భారతదేశం అయితే 129 గల కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు దేవా. మరి తండ్రి, శరీరాన్ని పోషించడానికి మీ పిల్లలుగా భూమి మీద ఉన్నటువంటి మనుషులకి మీరు పనిచ్చారు. పురుషుడికి తండ్రి మీ చెమటూర్చి తిరిగి కష్టపడి నీ భార్య పిల్లల్ని పెంచాలని మీరు ఇచ్చిన పద్ధతి ప్రకారంగా కోటి విద్యలు కూటు కొరకే అన్నారు తప్ప కోటి విద్యలు ఆత్మ కొరకని సంగతి తెలియక కూటు కొరకు అనుకుని పనిచేస్తుంది ఈ లోకం. మరి తండ్రి, మరి మీ పిల్లలు బెల్లం తినండి, బెల్లం తినండి, మీరు బెల్లం తింటే మాకు ఆశీర్వదింపబడతారని వీళ్ళు ప్రేమతో మాకు బెల్లం తినమన్నారు తండ్రి. మీరు ఈ బెల్లాన్ని మీరు ఆస్వాదించి మరి ఈ కుటుంబాన్ని దీవించండి, ఈ పని చేస్తున్న వారిని దీవించండి. వీళ్ళ గానుగట్టు ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా చక్కగా కాచి కాపాడి వీళ్ళ సరుకు కూడా ఎక్కువ కైలైనట్టు, మరి ముఖ్యంగా తండ్రి శరీరాన్ని పోషించుకోవడానికి మీరు ఎంతైతే దీవిస్తున్నారు, అలాగే మీ మనసులో మాటలు విన్నారు. ఆత్మీయంగా తండ్రి వీళ్ళని కూడా కాపాడమని, మీ రక్షణ భాగ్యం దయచేయమని, మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ అండి.